అది ఒక చిన్న ఊరు. రాత్రి సమయం మేఘాలు గర్జన చేస్తున్నాయి. వర్షం భయంకరంగా పడుతోంది. ఒక ఇంటి లోపల ఒక ఆడమనిషి పురిటి నొప్పితో అరుస్తోంది. ఇంటి బయట రాయప్ప అనే ఒక దారుణమైన మనిషి చీకటిలో తిరుగుతున్నాడు. అంతలోనే ఆ ఆడమనిషి ఒక మగ శిశువుకు జన్మ ఇస్తుంది. కాని ఆ పిల్లవాడి చేతిలో ఒక జన్మ మచ్చ ఉంటుంది. ఈ విషయం తెలిసిన రాయప్ప ఆలయంలో ఉన్న స్వామి దగ్గరికి వెడతాడు. స్వామి, నాకు అబ్బాయి పుట్టాడు అని చెబుతాడు. స్వామి చెప్పిన మాట రాయప్ప జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఈ పిల్లవాడి వల్ల నీ మరణం తథ్యమని రాయప్ప గుండెల్లో భయం, కోపం, అసూయ. దేవుడు అంటే నన్ను చంపేవాడెవరు అని అనుకుంటాడు రాయప్ప. ఆమె ఎంత ఏడ్చినా, ఎంత బతిమిలాడినా రాయప్ప వినడు. ఒక పనివాడిని పిలిచి డబ్బు ఇచ్చి దూరంగా తీసుకెళ్ళి చెరువులో పడేసేయ్ అని ఆదేశిస్తాడు. చీకటి, వర్షం, నీరు. ఆ చిన్నపిల్లవాడు చెరువులో పడేయబడతాడు. కాని ఆ పిల్లవాడు సామాన్యమైన పిల్లవాడు కాదు. శివుడి అనుగ్రహంతో పుట్టిన బాలుడు. చెరువులో పడిన పిల్లవాడు ఒక చెట్టు కొమ్మకు తగిలి బతికే ఉంటాడు. కాసేపటి తర్వాత ఆ పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. అక్కడే వెళ్తున్న ఒక భిక్షగాడు ఆ శబ్దం విని పిల్లవాడిని కాపాడుతాడు. దేవుడా, ఎవరు పడేశారు? రా నిన్ను అని. అలా శివజీవితం మొదలైంది. ఈ పిల్లవాడు ఎవరు? రాయప్ప మరణం నిజంగా ఈ పిల్లవాడి వల్ల జరుగుతుందా? చెరువు దగ్గర దొరికిన ఆ పిల్లవాడు ఆ భిక్షగాడి జీవితానికి అర్థమయ్యాడు. తన దగ్గర ఏమీ లేదు, డబ్బు లేదు, ఇంటి లేదు, కాని దయ ఉంది. ఆ పిల్లవాడికి శివ అని పేరు పెట్టాడు. ప్రతిరోజూ తన తినడంలో కొంచెం కొంచెం తగ్గించుకుని ఆ పిల్లవాడిని పోషించాడు. కాలం గడిచింది. శివ పెరుగుతున్నాడు. కాని భాగ్యం ఎంత ఇవ్వాలో అనుకుంటుందో అంత మాత్రమే ఇస్తుంది. ఒకరోజు ఆ భిక్షగాడు రోగబాధితుడు అయ్యాడు. ఆయన చెయ్యి పట్టుకుని శివ ఏడుస్తున్నాడు. నన్ను వదిలేసి వెళ్ళకు అని. కాని దేవుడికి వేరే ప్లానుంది. భిక్షగాడు చనిపోయాడు. శివ మళ్లీ ఒంటరి అయ్యాడు. ఆయన బ్రతుకు. వీధుల మధ్య ప్రతి ఇంట్లో అమ్మ పిలుపు వినిపిస్తుంది. కాని శివకి మాత్రం ఆ పిలుపు లేదు. అలాంటి ఒకరోజు రోడ్డు పక్కన ఆకలితో పడిపోయిన శివను ఒక పోలీస్ కానిస్టేబుల్ చూశాడు. ఆయన పేరు రఘురాం. నీళ్లు ఇచ్చాడు, అన్నమిచ్చాడు. కాని శివ కళ్లల్లో కనిపించిన బాధ రఘురాం గుండెల్లో దిగింది. రఘురాం ఇంటికి తీసుకెళ్లాడు. తన భార్య శివను చూసిన వెంటనే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దేవుడు పంపిన పిల్లవాడు అని అనుకుంది. ఆ రోజు శివ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒంటరి బాలుడు కొడుకుగా మారాడు. మొదటిసారి శివనోటినుంచి ఆ 2 పదాలు వచ్చాయి. అమ్మ, నాన్న. ఒంటరి బాలుడు కొడుకుగా మారాడు. కాని తన జీవితంలో ఇంకా పెద్ద పోరాటం మిగిలింది. రఘురాం ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత శివ జీవితంలో చాలా మార్పు వచ్చింది. ఆకలి గురించి ఆలోచించే అవసరం లేదు. నిద్రకోసం భయం లేదు. అమ్మ ప్రేమగా చూస్తుంది. నాన్న ధైర్యంగా నేర్పిస్తున్నాడు. రఘురాం ప్రతిరోజూ డ్యూటీకి వెళ్ళినప్పుడు శివ ఆయనను చూసి గర్వంగా అనుకుంటాడు. నేను కూడా పోలీస్ అవ్వాలి అని. ఆ పిల్లవాడి గుండెల్లో ఒక కల పుట్టింది. కాలం గడిచింది. ఒకరోజు రఘురాంతో పాటు శివ ఆలయానికి వెళ్తాడు. అక్కడే శివ కళ్లల్లో నిలిచిపోయిన ఒక ముఖం పల్లవి. పల్లవి దేవుడి ముందు నిలబడి ప్రార్థిస్తోంది. ఆమె ముఖంలో శాంతం, కళ్లల్లో ఒక పవిత్రత. శివకి తెలియకుండానే ఆమె తన గుండెల్లో చేరిపోయింది. శివ అంటే అడుగులు తిరగడు. డైరెక్టుగా వెళ్ళాడు. నాకు నువ్వు ఇష్టం అని చెప్పాడు. పల్లవి షాకయింది. కాని కోపం రాలేదు. ఆమె నవ్వింది. ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. కాని ఆ నవ్వు శివ గుండెల్లో నిలిచిపోయింది. అలా అలా 2 హృదయాలు దగ్గరయ్యాయి. శివ తన కల గురించి పల్లవికి చెప్పాడు. పోలీసవ్వాలి, న్యాయం కోసం బ్రతకాలి అని. పల్లవి కూడా నమ్మకమిచ్చింది. కాని సుఖం చాలా రోజులు ఉండలేదు. ఒకరోజు రఘురాం డ్యూటీ నుంచి ఇంటికి రాలేదు. తెలిసింది స్టేషన్లో ఆయనను కొంతమంది అవమానించారని. ఆ అవమానం రఘురాం గుండెల్లో గట్టిగా దిగింది. రాత్రి శివనాన్నని చూశాడు. మౌనం, కోపం, అసహ్యం. శివ ఏం చేయలేకపోయాడు. అదే రోజు శివ గుండెల్లో ఒక నిర్ణయం పుట్టింది.
ఈ సమాజంలో న్యాయం కావాలి అంటే నేను పోలీస్ అవ్వాలి. శివ కష్టపడి చదివాడు. ఫిజికల్ ట్రైనింగ్, ఇంటర్వ్యూలు, చివరికి సెలక్షన్ లెటర్ వచ్చింది. రఘురాం కళ్లల్లో గర్వం, అమ్మ కళ్లల్లో ఆనందం, పల్లవి కళ్లల్లో నమ్మకం. శివకలలు నిజమవుతున్నాయి. కాని ఇది అంతా మొదలే మాత్రమే. తన జీవితంలో పెద్ద చేదు ఇంకా రాలేదు. శివ పోలీసయ్యాడు. కాని తన జీవితంలో ఆకస్మికమైన ఒక రాత్రి అన్నీ మార్చిపోయాయి. శివ పోలీస్ సెలక్షన్ వచ్చిన తరువాత రఘురాం ఇంట్లో చాలా సంతోషం. నా కొడుకు పోలీసయ్యాడు అని రఘురాం ప్రతి ఒక్కరికీ గర్వంగా చెప్పాడు. కాని సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఒక భయానక రాత్రి. వర్షం పడుతోంది. రోడ్డుమీద చీకటి. రఘురాం డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నాడు. అంతలోనే ఒక లారీ కంట్రోల్ తప్పింది. పెద్ద శబ్దం, యాక్సిడెంట్. శివకి కాల్ వచ్చింది. మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది అని. శివగుండెల్లో ఏదో పగిలింది. హాస్పిటల్కి పరుగెత్తాడు. ఐసీయూలో రఘురాం బ్రతికే ఉన్నాడు. శివ చేయి పట్టుకుని రఘురాం చివరిగా చెప్పిన మాట, న్యాయం వదలకురా, నిజాయితీ మర్చిపోకు. అంతే. రఘురాం కళ్లను మూసుకున్నాడు. శివ జీవితంలో ఒక పెద్ద వెలితి. ఇంటికి వచ్చాక అమ్మ కళ్ళు శివమీద నిలబడ్డాయి. ఆమెకి కూడా ఆ బాధ భరించడం కష్టమైంది. ఒక వారంలోనే శివ అమ్మ కూడా చనిపోయింది. శివ మళ్లీ ఒంటరి అయ్యాడు. కాని ఈసారి తన ఒంటరితనం కోపంగా మారింది. శివకి అనుమానం వచ్చింది. ఇది నిజంగా యాక్సిడెంటా అని. శివ దర్యాప్తు చేయడం మొదలుపెట్టాడు. సీసీటీవీ ఫుటేజ్ చూశాడు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ప్లాన్ చేసిన హత్య. శివ విచారణలో ఒకే పేరు బయటికి వచ్చింది. శివ కళ్లల్లో భయం లేదు, బాధలేదు, కోపం మాత్రమే ఉంది. ఈ రాత్రి తర్వాత శివ ఇక సాధారణ మనిషి కాదు. ఈ రాత్రి శివను పోలీస్గా కాదు, యోధుడిగా మార్చింది. రఘురాం మరణం ఒక యాక్సిడెంట్ కాదు, అది ఒక పాపం. ఆ పాపం చేసినవాడు ఎవరు? రాయప్ప. నీ అంతం నా చేతిలోనే ఉంటుంది. వస్తున్నా. తర్వాతి పార్ట్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.